వెల్కమ్ టు ఓహో టాకీస్. రామ్ గోపాల్ వర్మ గురించి మన అందరికీ తెలిసిందే. గొప్ప క్రియేటివ్ డైరెక్టర్గా రామ్ గోపాల్ వర్మ భారతదేశంలో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించడం జరిగింది. ఒకప్పుడు సినిమా కథలు కావచ్చు, సినిమా రూపొందించే విధానం కావచ్చు, అంటే సినిమా మేకింగు, కెమెరా స్టైలు, పాటలు, ఫైట్లు అంతా ఒక మూస ధోరణిలో ఉండేవి. ఎప్పుడైతే రామ్ గోపాల్ వర్మ శివ అనే చిత్రం తీయడం జరిగిందో ఒక భారతదేశాన్ని మొత్తం షేక్ చేసిన సినిమాగా శివ చిత్రాన్ని మనం చెప్పొచ్చు. ఒకప్పుడు సినిమాలు 6 ఫైట్లు, 6 పాటలు, లేదంటే 6 కామెడీ సీన్లుగా ఒక కుటుంబ కథా చిత్రాలు ఇట్లా ఒక మూస ధోరణిలో ఉండేవి. ఎప్పుడైతే వర్మ శివ చిత్రం రూపొందించడం జరిగిందో భారతదేశంలో దర్శకులు కూడా వర్మను అనుసరించడం జరిగింది. అంటే సినిమా మేకింగ్ అనేది, ఆ మేకింగ్ స్టైల్ అనేది పూర్తిగా మారిపోయింది. అంతగా రామ్ గోపాల్ వర్మ సినిమా ఇండస్ట్రీని ప్రభావితం చేయగలిగాడు. అయితే మిగతా దర్శకులతో పోల్చుకుంటే రామ్ గోపాల్ వర్మ బిహేవియర్ కావచ్చు, ఆయన మాట తీరు కావచ్చు, ఆయన ఆలోచన విధానం కావచ్చు, ఆయన తీసే సినిమాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి మిగతా దర్శకులు తీసే సినిమాల కంటే. ఆయన తీసే సినిమాలు అండర్ వరల్డ్ సంబంధించిన కథలు, మాఫియా బ్యాక్గ్రౌండ్ స్టోరీసు, అయితే 1-2 ప్రేమ కథా చిత్రాలు కూడా రామ్ గోపాల్ వర్మ రూపొందించడం జరిగింది. ఇట్లా తెలుగు ఇండస్ట్రీలో అరంగేట్రం చేసిన రామ్ గోపాల్ వర్మ తర్వాత కాలంలో రంగీలా అనే చిత్రం రూపొందించి బాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి తన సత్తాను చాటుకున్నాడు. రామ్ గోపాల్ వర్మ హిందీ ప్రేక్షకులను, మొత్తం భారతీయ ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన తీసిన శివ తర్వాత కాలంలో వచ్చిన అంతం కావచ్చు, గాయం కావచ్చు, హిందీలో వచ్చిన రంగీలా కావచ్చు, సత్య కావచ్చు, కంపెనీ కావచ్చు, తర్వాత అమితాబ్ బచ్చన్ కథానాయకుడుగా సర్కార్ అనే 2 పార్ట్లుగా రూపొందింది. అయితే కొంతకాలం బాలీవుడ్ని షేక్ చేసిన రామ్ గోపాల్ వర్మ తెలుగులో కూడా హిట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో తెలుగు తెరకి మళ్ళీ తెలుగు చలనచిత్ర రంగంలోకి ఎంట్రీ ఇచ్చి సునీల్ని హీరోగా పెట్టి అప్పల్ రాజు అనే సినిమా తీయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో రామ్ గోపాల్ వర్మ తన ఇంటర్వ్యూల్లో కావచ్చు, టీవీ డిబేట్లలో కావచ్చు మాట్లాడుతూ చాలా పాపులర్ అవ్వడం జరిగింది. తనదైన వ్యక్తిత్వంతో, తనదైన శైలిలో ఇంటర్వ్యూలో పాల్గొనడం కేవలం రామ్ గోపాల్ వర్మకి సాటి అని చెప్పాలి, ఆయనే సాటి అని చెప్పాలి. ఆయన నిస్సంకోచంగా, నిస్సిగ్గుగా ఆయన మనసులోని మాటను చాలా స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేయడం అనేది మనం ఛానల్లో చూసాము. ఏ అంశాన్నైనా సరే తన అభిప్రాయాన్ని ఇట్టే చెప్పేస్తాడో, తన అభిప్రాయంగా దాన్ని చెప్పడం జరుగుతూ ఉంది. తనకు నచ్చకపోతే ఇంటర్వ్యూ మధ్యలోంచి కూడా వెళ్ళిపోయిన సందర్భాలు మనం చూడడం జరిగింది. అయితే రామ్ గోపాల్ వర్మ ఈ రాజకీయ అంశాలను కూడా ప్రస్తావిస్తూ, రాజకీయాలు నేరుగా మాట్లాడకుండా రాజకీయ నాయకులకు సంబంధించిన కథలను కూడా తెరకెక్కించడం జరిగింది. రక్త చరిత్ర 2 అనే సినిమాలను, తర్వాత వంగవీటి మోహనంగా ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించిన వంగవీటి సినిమా తీయడం జరిగింది. సీనియర్ ఎన్టీఆర్, ఒకప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి అయిన నందమూరి తారక రామారావుకు సంబంధించి లక్ష్మీ పార్వతితో ఉన్న అనుబంధం, ఆయన జీవితం ఎట్లా చివరి దశలో ఎలా ఏమైంది అనే అంశాలు లక్ష్మీ ఎన్టీఆర్ అనే చిత్రం ద్వారా. తర్వాత వ్యూహం అనే చిత్రం కూడా ఆయన చేయడం జరిగింది. ముఖ్యంగా అందులో చంద్రబాబు నాయుడు కీలక చంద్రబాబు నాయుడు, లోకేష్ పాత్రలు, ఎన్టీఆర్ పాత్రలు, ఇట్లా ఆయన ఈ పొలిటికల్ బయోపిక్స్ కూడా రూపొందించడం జరిగింది. అయితే ఎప్పుడైతే రామ్ గోపాల్ వర్మ
మరి టీడీపీకి సంబంధించిన వ్యక్తుల కథలను రూపొందించడం జరిగిందో ఆయన పైన కొంత వ్యతిరేకత కూడా రావడం జరిగింది. అంటే వైసీపీకి అమ్ముడు పోయి రామ్ గోపాల్ వర్మ చిత్రాలు తీస్తున్నాడని చెప్పేసి కూడా ఆయన్ని చాలామంది ట్రోల్ చేయడం జరిగింది. అయితే దానిపైన రామ్ గోపాల్ వర్మ కూడా చాలాసార్లు స్పందిస్తూ నేను దర్శకుడిగా నాకు నచ్చిన కథలను ఎంచుకొని నేను చిత్రాలను తీస్తాను, నా సినిమా నా ఇష్టము, నచ్చితే చూడండి లేకపోతే లేదు అని చెప్పేసి కూడా నేను కేవలం దర్శకుడినే, రాజకీయాలు నాకు నచ్చవు, రాజకీయాలు నేను మాట్లాడను, ఆ పాత్రలు నాకు బాగా నచ్చాయి, వాళ్ళ కథలు బాగా నచ్చాయి కాబట్టే నేను ఆ వ్యక్తులకు సంబంధించిన కథలను తెర మీద చూపించాలనే ఉద్దేశంతో చూపిస్తున్నానని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. మరి రామ్ గోపాల్ వర్మ ఎన్ని చెప్పినప్పటికీ కూడా చాలామంది వైసీపీకి అమ్ముడు పోయాడు, జగన్కు అమ్ముడు పోయాడు అని చెప్పేసి కూడా చాలామంది టీడీపీకి సంబంధించిన వాళ్ళు అయితే విమర్శలు చేయడం జరిగింది. మరి అంతేకాకుండా కేవలం సినిమాలు రూపొందించడం కాకుండా రామ్ గోపాల్ వర్మ కూడా మరి సోషల్ మీడియాలో మరి పవన్ కళ్యాణ్ గురించి కావచ్చు, లోకేష్ గురించి కావచ్చు, చంద్రబాబు నాయుడు గురించి కావచ్చు కొంత వారిపైన విమర్శలు చేస్తూ అనుచితంగా కొన్ని పోస్టులు పెట్టడం, మరి ఆ పోస్టులు ప్రస్తుతం మరి ఎప్పుడైతే మరి 2024 ఎన్నికలు జరిగిన తర్వాత మరి వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధికారంలోకి రావడం జరిగింది. మరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే సోషల్ మీడియాలో వీరిని అసభ్యంగా దూషిస్తూ పోస్టులు పెట్టారో మరి సోషల్ మీడియా ద్వారా మరి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పేసి, సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతున్నారని, క్యారెక్టర్ను దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో వ్యవహరిస్తున్నారని చెప్పేసి, సోషల్ మీడియా ద్వారా విచ్చలవిడిగా మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా ప్రస్తుతం ఏపీ గవర్నమెంట్ అయితే అట్లాంటి పనులకు అంటే అట్లాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా అడ్డుకట్ట వేయాలని కొంతమంది అయితే అదుపులోకి తీసుకోవడం, అరెస్టులు చేయడం జరిగింది. మరి శ్రీరెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారని వార్తలు వినిపించాయి. కానీ మరి శ్రీరెడ్డి తన ఒక పోస్ట్ పెట్టేసి వాళ్ళని పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు నాయుడు వేడుకోవడం జరిగింది. అయితే శ్రీరెడ్డిని మాత్రం అరెస్ట్ చేయలేదు. మరి ఆ తర్వాత పోసానిని కూడా అరెస్టు చేయడానికి కొంత అరెస్టు చేస్తారనే వార్తలు కూడా వినిపించాయి. పోసాని మురళీకృష్ణ కూడా మరి టీవీ పైన తిట్టడం జరిగింది. అదేవిధంగా మరి తెరచాటున ఏం జరిగిందో తెలియదు కానీ పోసాని కూడా యూటర్న్ తీసుకొని ఇక రాజకీయాలు మాట్లాడనని చెప్పేసి సినిమాలు చేసుకుంటానని, తన జీవితాన్ని కుటుంబానికే పరిమితం చేస్తారని, ఎవరి గురించి తప్పుగా మాట్లాడనని చెప్పేసి కూడా పోసాని మాట్లాడడం జరిగింది. అది ఆర్జీవిని అరెస్ట్ చేయడానికి అయితే రంగం సిద్ధమైంది. ఆర్జీవిని అరెస్ట్ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నా కూడా మరి 2 సార్లు నోటీసులు ఇచ్చినా మరి రామ్ గోపాల్ వర్మ విచారణకు రావడం లేదని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే రామ్ గోపాల్ వర్మను వెతకడానికి మరి పోలీస్ బృందాలు కోయంబత్తూరు ఒక బృందం వెళ్ళిందని చెప్పేసి, ఒంగోలుకు ఒక బృందం వెళ్ళిందని చెప్పేసి, హైదరాబాద్లో ఆయన ఇంటి దగ్గర కూడా పహారా కాయడం జరిగింది పోలీసులు. మరి ఇప్పటివరకు అయితే రామ్ గోపాల్ వర్మను పోలీసులు అయితే ఇప్పటివరకు అదుపులోకి తీసుకోలేదు. మరి రామ్ గోపాల్ వర్మ పైన మరి టీవీ ఛానల్లో, సోషల్ మీడియాలో అనేక రకాలుగా వార్తలు వినపడడంతో రామ్ గోపాల్ వర్మ కూడా మరి అందుబాటులోకి రావడం జరిగింది. తాను ఎక్కడికి పారిపోలేదని, ఈ కేసులకు నేను భయపడనని చెప్పేసి కూడా రామ్ గోపాల్ వర్మ ఒక వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. తన పైన తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేయాలని చూస్తున్నారని చెప్పేసి, ఈ కేసుల్లో కూడా నైతికత లేదని చెప్పేసి కూడా రామ్ గోపాల్ వర్మ పరోక్షంగా అయితే మరి ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తూ ఉన్నాడు. మరి పవన్ కళ్యాణ్ పైన, లోకేష్ పైన, చంద్రబాబు నాయుడు పైన మరి 1 సంవత్సరం కింద పోస్టులు పెడితే ఇప్పుడు స్పందిస్తున్నారని చెప్పేసి